హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సఫారీకి వెళ్తున్నాము. మీరు అనుకుంటారు ఆఫ్రికాలోనే సఫారీ ఉంటుంది, కానీ నెదర్లాండ్స్లో కూడా సఫారీ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంత చల్ వెదర్లో కూడా లయన్స్ అన్నీ పడతాయి ఇంక్లోజర్. కానీ వింటర్ కదా, కొన్నిసార్లు లైట్లు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు అవుతాయని మేము బస్సు బుక్ చేసాము. బస్సులో మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్ అరుష్ అండ్ మిహిరాతో వెళ్తున్నాము. సో మేము వెళ్ళాక నెక్స్ట్ పార్ట్ చూపిస్తాం. ఈ వీడియో ఏ పార్ట్ మిస్ చేయకుండా చూడండి, అప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. నేను 100,000,000% షూర్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసాం కార్లో. 1 hour పట్టింది. మీరు చూసారు, ఇది మమ్మీ ఎలిఫెంట్ అండ్ ఇది బేబీ ఎలిఫెంట్స్ 3 ఉన్నాయి. మేము వచ్చేసాం, చూడండి ఆ బోర్డు. ఇప్పుడు మేము లైన్లోకి వెళ్ళి అక్కడ నుంచుంటాం టికెట్స్కి, బస్కి. నా ఫ్రెండ్ అరుష్. అవును, మా ఫ్రెండ్ అరుష్. నేను చెప్పా కదా ఫస్ట్ పార్ట్ లో నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నా. మిహిరా, ఇదిగో ఇదే అరుష్, ఇదే మిహిరా. ఓకే, మీరు 1,000,000%. ఇప్పుడు ఉంటాయి అన్ని ఎలిఫెంట్స్, గొరిల్లాస్ అన్ని ఇంక్లూజివ్ మొత్తం ఉంటాయి. మేము బస్ తీసుకుంటున్నాను, బస్ సఫారీ అని. ఇట్లా ఉంటుంది మ్యాప్, ఇక్కడ మొత్తం చూపిస్తాడు. బస్ వచ్చేసింది, మేము ఇప్పుడు ఎక్కుతున్నాము సఫారీ రైడ్. ఇది ఫస్ట్ బస్సు. చూసారా ఫ్రెండ్స్, నేను బస్సులోకి వెళ్ళిస్తాం. Officieel geen antiloop. Dit is de prachtige waterbok, in dit geval de ellipswaterbok, herkenbaar aan zijn scheepster. ఇప్పుడు తను సఫారీ రైడ్ గురించి చెప్తుంది. సఫారీలో ఒక గైడ్ ఉంటారు కదా, అందుకని తను చెప్తుంది. బట్ మీకు ఇక్కడ నెదర్లాండ్స్లో కదా, అందుకనే వాళ్ళందరూ డచ్ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, పక్కన అక్కడ యాంటలోప్స్ లాగా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, అవి 5 degrees కూడా అట్లా నార్మల్గా తింటున్నాయో. చూసారా ఫ్రెండ్స్ అట్లా ఉందో. ఇక్కడ ఎంక్లోజర్స్ మొత్తం ఫ్రీగా పెట్టారు ఫ్రెండ్స్. చూసారా, మన ఇండియాలో ఆవుల్లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అక్కడ మనుషులు కూడా వెళ్తున్నారు. చూసారు, ఇక్కడ రోడ్డు పైన కూడా తనే గైడ్, తనే డ్రైవర్ కూడా. చూసారా ఫ్రెండ్స్, అక్కడ జీబ్రాలు కూడా ఉన్నాయి, యానిమల్స్ అన్నీ ఉంటాయి. చూసి ఫ్రెండ్స్, అక్కడ ఎద్దుల్లాగా ఉన్నాయి కదా, బాహుబలి ఎద్దుల్లాగా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఊరికైనా అట్లా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఏం కొట్టుకోవు ఇక్కడ. అవి వైల్డ్ డాగ్స్, 100% ఛాన్స్ వచ్చింది హంటింగ్ ప్రాసెస్లో. చూసారా ఫ్రెండ్స్, అవి గ్రూపులుగా హంట్ చేస్తాయి ఫ్రెండ్స్. అవి 3. ఇక్కడ చూసారా, బాహుబలి ఎద్దులు అండ్ రైనోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అవి కొట్టుకోకలేదు. చూసారా, అట్లా నార్మల్గా ఉన్నాయి, డీస్గా ఉన్నాయి. అవి ఊరికి నార్మల్గా పీస్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ అదిగోండి, అక్కడ చూస్తే అక్కడ డియర్లు కూడా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఒకటి ఉంది. ఇది నిజంగా వాడారు ఈ ప్లేన్ని. ఈ ప్లేన్ యాక్చువల్లీ సఫారీలో వెళ్ళి మొత్తం తిరిగి అన్నీ తీసుకొచ్చింది, కానీ ఇక్కడ పెట్టే ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయింది. ఆ వింగ్ కింద హీటర్లు పెట్టేశారు. సో ఇక్కడ చీతా ఉంటుంది, ఆ చీతాకి వార్న్ కావాలి కదా, అందుకనే వార్న్ది పెట్టేశారు ఫ్రెండ్స్. బట్ అది ఎక్కడో ఉంది దాక్కుని చెట్లలో.
చూసారా ఫ్రెండ్స్, ఆ పెద్ద కొమ్ములు ఉంది మేలు, చిన్న కొమ్ములు లేకుండా ఉన్నదేమో ఫీమేల్ ఫ్రెండ్స్. ప్రతి ఇయర్కి కొమ్ములు కింద పడిపోతాయి ఫ్రెండ్స్. ఇది నేను, అదే హరీష్ మా ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్స్, క్యామెల్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారా మధ్యలో పెద్ద పెద్దగా ఉన్నాయి కదా రెండు, ఆ మధ్యలో కూర్చోడానికి ఎట్లా ఉందో ఫ్రెండ్స్ చూసారా. చాలా పెద్ద, చాలా అసలు చల్లే ఇవ్వు, ఎందుకంటే దానికి చాలా పెద్ద ఫర్ ఉంది ఫ్రెండ్స్. చూసారా బేబీ కూడా ఉన్నాయి ఇక్కడ, హార్సెస్ ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, అవి పెద్దవి అండ్ ఇవేమో అక్కడ ఇంట్లో దాని లోపల ఉన్నవేమో చిన్న ఫ్రెండ్స్. -30లో కూడా తట్టుకుంటాయి అంట ఈ క్యామెల్స్, ఈ బ్రీడ్ వచ్చేసి. సో ఇది ఒక డిఫరెంట్, ఇది చలిలో పెరిగిద్ది, అలాగే హాట్లో కూడా ఉండిద్ది ఈ క్యామెల్. మనం ఇండియాలో చూడు కూర్చోడానికి కూడా ఉంది, చూసావా ఇక్కడ. చూసా ఫ్రెండ్స్, ఇది ఫర్ అట్లా ఉందో క్యామెల్ ఫర్. చూసా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని కూర్చుని తింటున్నాయి. చూసా ఫ్రెండ్స్, ఇది కొమ్ములు అట్లవి. చూసారా ఫ్రెండ్స్, ఇది కొమ్ములు. తమ్ముడు కొడుకు అది పట్టుకోవడంట్లే, వదిలేసి. ఓ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏ మిహిరా ఇటు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఫిషెస్ ఎంత దగ్గరకు వస్తున్నాయి, ఎంత పెద్దగా. ఒక తాతి దాని స్కిన్ కూడా బయటకు వస్తుంది. పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా? ఎంతమందికి సరిపోతుంది కోసం అంటే. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు అది బేరు, బ్లాక్ బేర్స్. చూసారా అది ఎట్లా మమ్మల్ని తీసుకుందో. చూసారా ఇవంతా వెళ్తున్నాయి. మా దగ్గర చిప్స్ అయినా ఉన్నాయి, పెట్టచ్చు, కానీ ఇక్కడ లౌడ్ కాదు. కానీ చూసారా మొత్తం ఉన్నాయి పై. ఫ్రెండ్స్ చూసారా వాటర్ అక్కడ, అది ఫిష్లకి కిందకెళ్ళి ఫిష్లు తీసుకునేది వాటర్లోకి వెళ్ళి. ఇప్పుడేమో హోమ్ డిష్ ఉండేది, అదేంటి చూసారా. ఇది ఒక యానిమల్, ఇట్లా ఒక మమ్మీ అని ఒక బేబీ. చూసారా ఫ్రెండ్స్, ఈ రెండు కలిసి ఉంటాయి. అప్పుడు బేబీగా ఉంది, ఈ బయట తట్టుకోలేవు కదా ఈ చలికి, అందుకనే వాటిని ఇట్లా వార్మ్ ప్లేస్ లో పెట్టారు. ఫ్రెండ్స్ చూసారా, ఇది బేబీ, అదేమో మమ్మీ. చూసారా ఫ్రెండ్స్, ఒక బోన్ దొరికింది ఆ హైనాకి, అందుకని అది తింటుంది. ఇక ఫుడ్ అన్నీ ఇస్తారు. చూసారు ఫ్రెండ్స్, అది చూడు అట్లా చూస్తున్నాం మనంకే. తిన్నాక అన్నీ వచ్చేసాయి. చూసారా ఫ్రెండ్స్, we're gonna fall. We're gonna fall in 3, 2, 1. ఫ్రెండ్స్ చూసారా, ఇది చాలా ఫిషెస్ తింటుంది. ఇది చాలా ఫిషెస్ అట్లా తినేసిద్ది. కూడా
అవుతుందో దానికి చాలా పెద్ద మౌత్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు మేము ఈ బోట్లో వెళ్తున్నాము బోట్ రైడింగ్కి. నీకు చెప్పా కదా, చాలా స్టార్ట్ పాటలు చెప్పా కదా, మేము సఫారీకి వెళ్తున్నాము, ఇప్పుడు బోట్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బోట్లో ఉన్నాము, చుట్టూ వెళ్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, అక్కడ బస్సు కూడా ఉంది. మేము బస్సు అన్నాం కదా, అది బస్సు బస్సు ఉంది. Dan heb ik het over de vaarrichting waarin wij varen. Dus vandaar, en je ziet een hert staan die denkt, oh dat is handig zo geleid. Ik heb namelijk juk op mijn rug en dan kan ik zo dat erbij gebruiken om even te krabben zo. Dat is onze mannelijke waterdavidshert en die is vanaf ja, of de gedomesticeerde met een lastig woord. Want deze zijn officieel niet meer wild, want je hebt verschillende soorten jaks. En wij hebben hier een jaksoort die ook niet meer echt lijkt op de wilde geverfde. Ja, daar is het zo lang en dan leven ze op zo'n 4 tot 6 kilometer hoogte. Dus je kun je voorstellen hoe koud het daar is. Dus vandaar de kortharige jak. గాయస్ చూసారా, ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. మేము ఇప్పుడు బస్ నుంచి ఇప్పుడు మేము బోట్కి వచ్చేసాము. ఇవి ఇక్కడ కింద పడిపోయిన ట్రీస్ ఉన్నాయి కదా, అవే కింద పడేసాయి. ఎందుకంటే వాటితో ఇప్పుడు వాటికి గోకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందని. చూసారా ఫ్రెండ్స్, ఆ బర్డ్ చూసారా ఎంత పెద్ద నెస్ట్ పెట్టుకుందో. ఎందుకంటే ఇది పెద్ద నెస్ట్ పెట్టుకుంది అనుకో, దాని లోపల చాలా ఎగ్స్ హైట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అండ్ చూసారా, ఇప్పుడు మొత్తం యానిమల్స్ అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్ వాటర్లో. చూసారా, అక్కడ ఇంకో బోట్ కూడా వస్తుంది ఇప్పుడు మళ్ళీ వెనక్కి. చూసారా, నేను కూడా బాయ్ చెప్తున్నాను అందరికీ ఊరికేనే. ఇప్పుడు మేము వచ్చేసాం ఫ్రెండ్స్ బోట్ రైడ్ నుంచి. ఇప్పుడు మేము ఇంకో ఫైనల్లీ లైన్కి ఇది మేము లొకేషన్. మేము లైన్స్ చూడాలంటే అటువైపు వెళ్ళాలి, రైట్ సైడ్. సో మేము ఇటువైపు వెళ్దాం, మిమ్మల్ని మీట్ చేస్తాం లైన్ దగ్గర. లెట్స్ గో. బొమ్మ అనుకుంటా డాడీ. రియల్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది లైట్ షో. రాత్రిపోతే చాలా లైట్ మొత్తం వెలిగిద్ది. స్నేక్స్, బగ్స్ మొత్తం ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూస్తే మీకు ఒక టెంపుల్ చూపిస్తా. ఇక్కడేమో లైట్ షో ఎంట్రన్స్ ఫ్రెండ్స్.
పిలిచారు ఫస్ట్ డాడీ కార్తీక్ రా అని. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇది గొర్రెల లాగా ఉంది చూసారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూసారా, ఇది గొర్రెల లాగా నడుస్తుంది. గొర్రెలానే అనుకుంటా. అండ్ మిగతా చింపాంజీలు. ఇదిగో నిన్నేం చూడు గ్లాస్ ఉందమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అది గొర్రెల అండ్ ఇది చింపాంజీ. చింపాంజీ లాగా ఉంది నాకు, గొరిల్లా. అన్నారు ఫ్రెండ్స్, మీరు చూసారా, ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాము. ఫస్ట్ మేము ఆల్సో వాకింగ్ కూడా చేసాము, కానీ మాకు చలేసేసి వచ్చిందని లోపలికి వెళ్ళాము. చూసారా ఫ్రెండ్స్, అక్కడ మళ్ళీ జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇవి కూడా చూసారా ఫ్రెండ్స్, ఎద్దులు ఉన్నాయి. ఆ బ్లాక్ వేమో మేల్, ఆ బ్రౌన్ వేమో ఫీమేల్ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అక్కడ మొత్తం ఉన్నాయి. చీతాలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. నేను ఆ ముందు కార్లో ఉన్నాను ఫ్రెండ్స్. అది మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ది కారు. ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ కౌస్. చూసారా ఫ్రెండ్స్, కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్లా అంటే అందరు ఇట్లా లేచిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ చూసారా ఫ్రెండ్స్ గాయ్స్, చూసారా అక్కడ ఆవులు అన్నీ ఉన్నాయి. అక్కడ క్యామెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోతున్నాను చూసి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఈగల్ షో జరుగుతుంది. అక్కడ మీరు చూసారు ఉంటారు కదా, బర్డ్ ఎగిరింది, అది ఈగల్. అండ్ చూసి ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు అటు రోడ్డు అన్ని కార్లు వెళ్తే చూసారా, అక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉంది. అది మధ్యలో తింటుంది ఏదో. చూసారా ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి ఇంకా దగ్గరగా. చూసారా, మరి ఇది ఓన్లీ ఒకటే ఉంది ఆ బంప్ది. చూసారా ఫ్రెండ్స్, ఆ క్యామెల్స్ ఈ క్యామెల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. యా, వీటికి ఫర్ తక్కువ ఉంది, వాటికి ఫర్ ఎక్కువ ఉంది. ఇంకా వెనకాల హౌసెస్ ఉన్నాయి కదా, మనం నైట్ టైం ఉండాలంటే అవి మనం బుక్ చేసుకోవాలి. హోటల్ బుక్ చేసుకుంటే వాటిని కాటేజెస్ అంటారు. ఇప్పుడు మనం నైట్ పూట ఉన్నాం అనుకో, ఆ హౌసెస్లో ఉండొచ్చు. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో నైట్ పూట మనం ఉన్నాం అనుకో, ఆ ఇంట్లో మనకి క్యామెల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరగా వచ్చేసాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత దగ్గరగా వచ్చిందో. కానీ మనం అవేం చేయవు అవి. ఇంకా జిరాఫీలు కూడా ఉంటాయి ముందు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనుకో, జిరాఫీలు కూడా మన ఆ ఇంట్లో ఉంటే నైట్ మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి జిరాఫీలు. మనం క్యారెట్స్ అన్నీ పెట్టచ్చు వాటికి నైట్ పూట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, అవి యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్లోజ్గా పెట్టారు. చూసారా ఫ్రెండ్స్, లయన్స్ కూడా ఉన్నాయి అక్కడ. చూసారా ఫ్రెండ్స్, వీటిని కేజీలో పెట్టి అది ఉంది కదా, అది మేల్ లయన్. చూసారా ఫ్రెండ్స్, అది మేల్ లయన్. దాని తర్వాత ఏమో ఫీమేల్ మళ్ళీ. చూసారా ఫ్రెండ్స్, లయన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఆఫ్రికాలో హాట్ వెదర్లో పెరుగుతాయి కదా, కానీ వీళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి నెదర్లాండ్లో పెట్టడం వల్ల, చాలా సంవత్సరాలు అవటం వల్ల ఇవి చలికి కొంచెం అడాప్ట్ చేసుకున్నాయి. బట్ ఓకే,
అలా కొన్ని సర్వే అయినట్టున్నాయి. ఫ్రెండ్స్ జీబ్రాలు ఉన్నాయి ఇప్పుడు చూసారా, అది ఊరికే అది అక్కడ ఇంకో బండి ఉంది కదా, మనం వేరే టికెట్ తీసుకుంటే అలా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మన కార్ కాకుండా బిగ్స్ అండ్ బర్గ్స్ వాళ్ళ ఓన్ ట్రక్లో ఇంకా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు మనం. అలా అలా అదిగో వాళ్ళు జిప్లో వెళ్తున్నారే, అలా అలా కూడా వెళ్ళి చూడొచ్చు మనం కావాలంటే. ఇగో చూసారు ఫ్రెండ్స్, జిరాఫీలు ఉన్నాయి అక్కడ. చూసారు, జిరాఫీలు ఇక్కడ ఉన్నాయి, అందరు చూస్తున్నారు. ఇక్కడ చూసారు ఎన్ని జిరాఫీలు ఉన్నాయో. అక్కడ ఫుడ్ కూడా ఉంటాయి అన్ని. చూసారు, మనుషులు కూడా అక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సేఫ్గా ఉంటాయి, బట్ కానీ కోల్డ్ వెదరు. ఆఫ్రికాలో హాట్ వెదరు, బట్ ఫారెస్ట్లో ఉంటాయి అవి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓపెన్ ల్యాండ్. చూసారా, అక్కడ జీబ్రా అన్ని రోడ్ల పైకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కారు, బస్సు, ఇంకా బోటు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే.